ఇందులో దేవుడు మనతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే ఆయన స్వరూప దర్శనము ద్వారా మన ప్రతి ఆశను తీర్చేవాడు ఆయన. మీకేమన్నా ఆశలు ఉన్నాయా? ఉండాలా వద్దా? మనిషికి ఆశ ఉండాలా వద్దా? ఉండాలి. అయితే అవి పవిత్రమైన ఆశలై ఉండాలి. దేవుని కొరకైన దప్పిక ఆశ మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని యేసు ప్రభు వారు చెప్పారు. నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక ఉండడం తప్పులేదు. కానీ కొంతమందికి ఈ రోజుల్లో కోరికలు, వ్యర్థమైన కోరికలు, లోకానుసారమైన ఆశలు ఎక్కువైపోతున్నాయి. లోకం అంటేనే అది కదా, శరీరాశ, నేత్రాశ, జీవపుడము అన్నాడు. లస్ట్ ఆఫ్ ది ఐస్ అండ్ లస్ట్ ఆఫ్ ది బాడీ. ఈ ఆశలు మంచివి కాదు. దేవునికి సంబంధించిన ఆశలు ఉండడం చాలా మంచిదే. కొరకుమారులు అన్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ప్రభువా మా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. యాజ్ ద డేర్ ప్యాంట్స్ ఫర్ ది వాటర్. దుప్పి నీటి వాగుల కొరకు ఎంత తహతలాడిపోతుందో మాలో కూడా అలాంటి ఆశ ఉందని గమనించండి ప్రియులారా. దావీదు భక్తుడు ఈ కీర్తన రాశాడు. ఎన్నో శ్రేష్టమైన విషయాలు 17వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాము. అయితే చివరి వచనం దగ్గరికి వచ్చేసరికి అంటాడు, నేనైతే అనే మాట వాడాడు. నా మట్టుకైతే, యాజ్ ఫర్ మీ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు ఆ మాట వాడాడంటే ఆ పై కీర్తన అంతట్లో కూడా కొంతమంది దేవుణ్ణి ఎరుగని వారు, దేవునితో సహవాసం లేనివారు, దేవునికి దూరంగా బ్రతికే వారి లక్షణాలన్నీ కూడా అక్కడ రాసుకుంటూ వచ్చారు. అలాంటి వారందరినీ చూసిన దైవజనుడు తన గురించి తను మాట్లాడుతుంటాడు. వారు ఎలా బ్రతుకుతున్నారు, వారు ఎలా జీవిస్తున్నారు, వారు ఎలా దేవుని దూరంగా ఉన్నారు తర్వాత సంగతి అయితే, నా మట్టుకు నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేస్తాను ప్రభువా.